We reduce experience if you have 10 years in 3 companies. Shall we keep only 5 years? How much gap is okay between degree and first company? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లైక్ మీరు 10 years ఉన్నప్పుడు 5 years చేసుకోవడం వేస్ట్ బ్రో. అంటే లైక్ వై యూ వాంట్ కట్ యువర్ 5 years? ఇట్స్ వెరీ హ్యూజ్. ఓకే, సో 5 years అనేది ఇట్స్ వెరీ హ్యూజ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ సే దట్ యూ వర్క్డ్ ఆన్ బేసిక్ లైనెక్స్లోనో ఎందులోనో వర్క్ చేసినా అని చెప్పొచ్చు. ఓకే, కానీ ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ని రెడ్యూస్ చేయాలి. ఎక్స్పీరియన్స్ని రెడ్యూస్ చేస్తే లైక్ యూ అంటే ప్యాకేజ్ అనేది గట్టిగా రాదు. ఇంకోటి ఏంటంటే లైక్ ఫస్ట్ కంపెనీకి డిగ్రీ తర్వాత ఫస్ట్ కంపెనీకి ఎంత గ్యాప్ ఉంది అని చూసే కంపెనీలు కొన్ని ఉన్నాయి. ఒకటి టీసీఎస్, ఒకటి టెకెమ్, ఒకటి విప్రో అనుకుంటా. అంటే లైక్ కెరియర్ గ్యాప్ ఎంత ఉంది అని చూస్తారు. కెరియర్ అంటే లైక్ ఎడ్యుకేషన్కి మీ జాబ్కి ఎక్కువ గ్యాప్ ఉంటే జాబ్ చేయడాడు. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇండియన్ రూల్స్ అన్నట్టు. అంటే ఇవన్నీ కూడా 1980s 1990sలో పెట్టుకున్న రూల్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో మనలో ఏంటంటే రాజ్యాంగం లాగా రాసేసుకుంటారు అనమాట. ఏదైనా మనం రాజ్యాంగం మార్చము, ఈ ఐటీ రూల్స్ కూడా మార్చము. ఏ గవర్నమెంట్ వచ్చినా మనం పట్టించుకోదు. ఓకే, మనం ట్యాక్సులు కట్టాలా, కూర్చోవాలి అంతే. అలా ట్యాక్సులు కట్టాలా, మనం పక్కన కూర్చోవాలా. వాళ్ళందరికీ ఫ్రీగా అన్ని మంచి పెడుతుంటారు, మనం మాత్రం పక్కన కూర్చొని తమాషా చూడాలంతే. మనడు ఓడి పట్టించుకోడు, ఆ పద్ధతులు కూడా ఓడి మార్చాడు. ఓకే సార్, కెరీర్ గ్యాప్ ఉంటుంది, లేకపోతే జాబ్ తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత జాబ్కి గ్యాప్ ఉంటుంది, నీకు స్కిల్ ఉందా లేదా చూడాలి. ఇవన్నీ చూస్తే మన కంపెనీస్ అసలే అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఏం రూల్స్ రా బాబు ఇవన్నీ అనేసి. దరిద్రం రూల్స్ ఇవన్నీ కూడా. సో డోంట్ కట్ డౌన్ యువర్ ఎక్స్పీరియన్స్, బట్ ట్రై టు దాన్ని ఎక్కడైనా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి.